వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు చికెన్తో 2 ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒకటి చికెన్ పకోడీ, 2 చిల్లీ చికెన్. ఈ చికెన్ పకోడీ ఇంట్లోనే చేసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ సార్. ఏం మసాలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు చికెన్ ఎంత? అది 350 గ్రామ్స్ చికెన్. ఓకే. ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రైట్. టీ స్పూన్ వేసి స్పూన్ అంతే, కొద్దిగానే జస్ట్ వేసాను. కొద్దిగా ఒక హాఫ్ కారము, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. మళ్ళీ మిరియాల పొడి అవన్నీ వేస్తాం, అందుకనేసి చూసుకొని మళ్ళీ తక్కువైనా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ ఇది కూడా హాఫ్ స్పూన్ అంతే, పెద్దగా. మిరియాల పొడి ఇది అదొక హాఫ్ స్పూన్ అంతే. పావు స్పూన్ ఉంటుందిలే, హాఫ్ స్పూన్ కూడా కాదు, పావు స్పూన్ అంతే. ఇది గరం మసాలా కొద్దిగా ఒక పావు స్పూన్ అంతే, ఎక్కువ వేయమని. ఇది టేస్టింగ్ సాల్ట్, ఇది కొంచెం అంత అవసరం లే, కొద్దిగానే వేస్తుంది. అది ఒక పించ్ అంతే, జస్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. అంటే ఆల్రెడీ నేను సాసెస్లో వాటిల్లో ఉంటా, మళ్ళీ చూసుకొని వేసుకున్నాం. సాసెస్ వేస్తాను కదా, అందులో ఉంటాయి, చూసుకొని వేసుకున్నాం. ఇది సోయా సాసు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అంతే. ఇది ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. చేదు వస్తుంది. ఇది చిల్లీ సాసు, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ అంతే. అంతే. కొద్దిగా ఫుడ్ కలర్, ఇది కొద్దిగానే, మీకు ఆప్షనల్. మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బయట చూడడానికి వచ్చినట్టు కావాలంటే, లేకపోతే అవసరం లేదు. ఇదేమో ఎగ్, నేను ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నా. ఇది గుడ్డు. ఎన్ని ఎగ్లు వేయాలి? సగం ఎగ్గే, అందుకనేసి బీట్ చేసుకున్నా, ఎక్కువ అయిపోతుంది దీనికి. సగం ఎగ్గే వేస్తున్నా, పెద్దగా ఇట్లా చూసుకొని. మళ్ళీ ఒకవేళ అవసరం అయితే వేసుకుంది. హాఫ్ ఎగ్ వేసా. ఇది కార్న్ఫ్లవరు టేబుల్ స్పూన్, ఇది టీ స్పూన్ కాదు, పెద్ద స్పూన్. ఇది 1.5 వేసా, చూద్దాము. మైదా 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంతే. ఇవన్నీ వేసుకొని మళ్ళీ కావాలంటే చూసుకొని కలుపుకోవచ్చు. ఇది కలిపేస్తాను. ఇందాక ఇది ఇప్పుడు కలిపాం కదా, దాంట్లో నాకు ఉప్పు కొంచెం తక్కువైంది, నేను వేసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు వేసుకొని, కొద్దిగానే, ఇదిగో ఇంత అవసరం లేదు, కొద్దిగా అంతే వేసేసుకున్నా. ఇది ఎగ్ కూడా కొంచెం తక్కువైంది నాకు, అందుకని 1 ఎగ్ కరెక్ట్గా సరిపోయింది. ఇది 1 ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నా, తక్కువ అవుతుందేమోనని, కానీ నాకు కరెక్ట్గా సరిపోయింది 1 ఎగ్ అంతా. అదిగో ఇప్పుడు కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ. ఇందాక మరీ టైట్గా ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇది కలిపేసి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఒక 1 అవర్ అయినా, లేదు హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి, చాలు, సరిపోతుంది. ఇది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చేసేటప్పుడు చూపిస్తా. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవాలి? మసాలా అంతా బాగా పడుతుందని పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లేకుండా ఉంటే బయట అయినా ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది. నానాలి. నానాలి అంతే. ఒక 1 అవర్ 2 అవర్స్ నానినా మంచిదే, ఏం కాదు. ఒకవేళ మీరు సాయంత్రం చేసుకునే పని అయితే మధ్యాహ్నమే తెచ్చి కలిపేసి పెట్టేసుకోవచ్చు, ఇంకా బాగా మ్యారినేట్ అయ్యి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ముక్కకంతా బాగా ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇది నేను మ్యారినేట్ అయిన తర్వాత మిగతా చూపిస్తాను. దాంట్లో ఇదిగో 1 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇవి వేసేసి. చిల్లీ చికెన్కి అవసరం లే. చిల్లీ చికెన్కి అవసరంలే, ఇది పకోడీకి కాబట్టి దీంట్లో అవసరం. ఇది కావాలంటే పకోడీలాగా అట్లాగే తినేయచ్చు, లేదు ఫ్రైడ్ రైస్ చేసుకుంటానో చేసుకోవచ్చు. ఇదొక టైప్ ఆఫ్ పకోడీ అనమాట. పకోడీలో కూడా ఉన్నాయి రకాలు. నేను ఈసారి ఈ స్ట్రీట్ స్టైల్ ఎలా చేస్తారు, మనకు బండ్ల మీద దొరుకుతాయి కదా, అవి చూపిస్తాను. మళ్ళీ చూపిస్తాను అయిపోయిన తర్వాత. ఈ పకోడీ ఇది విత్ బోన్ అనమాట. ఇప్పుడు ఈ చికెన్ చేసి, ఇదిగో ఇందాక ఇది మనం పకోడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నాకు చిన్న చిన్న ముక్కలు కొంటేనే తింటారు మా ఇంట్లో, అందుకని చిన్నవిగా చేశాను.
మీకు కావాల్సిన సైజులో మీరు చేసేసుకోండి. ఇందాక మనం చికెన్ వేపుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నా, చూపిస్తా. ఇదిగో ఎగ్ ఇలా పగలు కొట్టుకొని ఇట్లా చేసుకోవాలి. 2 ఎగ్స్ వేసా. ఇది తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఒక ప్లేట్లో వేయాల్సినంత ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ చికెన్ ఫ్రై చేయడానికి చూపిస్తా. ఇప్పుడు చికెన్ అవన్నీ వెజిటేబుల్స్ అవి ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటున్నా. కొద్దిగా జస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఆల్రెడీ ఎగ్గులో అంతా ఉంది కాబట్టి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇదిగో కొంచెం ఎర్రగడ్డ ఒక హాఫ్, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఫ్రైడ్ రైస్లో కరివేపాకు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ వేస్తే ఫ్రైడ్ రైస్లో తినరు, అందుకని నేను ఉత్త ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసాను. వీటితో పాటే వేసేయాలి. క్యారెట్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, క్యాప్సికమ్, బీన్స్, ఇంకా ఏదైనా వెరైటీ అంటే ఫ్రైడ్ రైస్లో వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చా? లేదు, దీనికి సూట్ అవ్వదు. ఫ్రైడ్ రైస్కి క్యాప్సికము, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఇవి 4. ఉల్లికాడలు మర్చిపోయినా, ఇది స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా, ఉల్లికాడలు అంటారు, కొన్ని దగ్గర ఉల్లి పరక అంటారు. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ చికెను, ఎగ్ 2 వేసేస్తున్నా. మీకు వీలుంటే చేసుకోండి, లేదంటే బయట నుంచి పకోడీ తీసుకొచ్చుకొని ఇదే స్టైల్లో రైస్ చేసేసుకోండి. సేమ్ ఇలాగే ముక్కలు చేసుకొని, మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. పకోడీ ఒకటే, మనం చేసుకోలేనప్పుడు ఏం చేస్తాం, బయట తెచ్చేసుకొని ఇలాగే చేసేసుకోవచ్చు. ఇదంతా కొద్దిగా ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా చూపిస్తా. ఇదిగోండి ఇలా వేగిపోయింది కదా, ఇలా వేగిపోయింది, బాగా వేగిపోయింది చికెన్, ఎగ్ అంతా. ఈ స్టేజ్లో ఏమంటే మనకు కావాల్సినంత రైస్ ఎంతైతే కావాలో అంత వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి కావాల్సినవన్నీ వేసేసుకోండి. ఏం వేయాలి దీంట్లో చూపిస్తుంది. కారం 1 స్పూన్ అంతే. మన కారం లేదు, మళ్ళీ ఇంత వేసారంటారేమో. 1 స్పూన్ అంతే, మీరు 1/2 స్పూన్ వేసుకోండి. ఇది మన ప్యాకెట్ నేను కొంచెం తెలుసు కదబ్బా నీకు, బాగలేక బయటకు వెళ్ళా, దానివల్ల ఇది వేస్తున్నా. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఆడించుకుందైతే 1/2 స్పూన్ అట్లా చూసుకొని మళ్ళీ దాంట్లో మిరియాల పొడి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇదిగో గరం మసాలా కొద్దిగానే, ఇది మిరియాల పౌడర్ కొద్దిగా. ఆల్రెడీ అందులో మిరపకాయలు వేస్తున్నాము, కారం వేసాము, ఇప్పుడు మిరియాల పౌడర్ వేసాము, అందుకని కొద్దిగానే వేసుకోవాలి. ఇది ధనియా పౌడర్ 1 స్పూన్. మనకి బయట ఇన్ని చూపించరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గరం మసాలా, ధనియా పౌడర్ 2 కలిపేసి ఉంటారు. అది మనకు కనిపించదు. వాళ్ళు ఏమంటే 2-3 మసాలాలు వేసినట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ చికెన్ పకోడీలో సాల్ట్ ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ వేసాము, సాసెస్ వేస్తాం, అందులో కూడా సాల్ట్ ఉంటుంది. అందుకని చూసుకొని ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ మాత్రం. ఇదిగో ఇది పెద్ద టేబుల్ స్పూన్ వేసా, అంటే చాలా ఉంది కదా. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసా. సోయా సాస్ బయట చిల్లీ సాస్ సపరేట్గా ఇస్తారు, మా ఇంట్లో ఏమంటే అట్లా తినరు కాబట్టి నేను రైస్లోనే వేసేస్తా. ఇది 1 టేబుల్ స్పూను. ఇది దగ్గర 3 ప్లేట్స్ వస్తుంది, బయట దాంతో 3 ప్లేట్స్ వస్తుంది కదా. ఎంత వస్తుందమ్మా? 3 ప్లేట్స్ వస్తుంది ఈజీగా, 3 మనుషులకు సరిపోద్ది. దీని అంతా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మొత్తం ఇలాగే కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా వచ్చింది కదా. కలిపేసిన తర్వాత లాస్ట్ నాకు అన్నీ సరిపోయాయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మీరు చూసుకొని మీరు వేసుకునేదన్నీ వేసుకోండి. లాస్ట్ కొత్తిమీర వేసేసి ఇంకా దింపేయడమే. ఒక్కసారి కలిపేసి దింపేస్తాం. ఇంకా అయిపోయింది. నేను స్టవ్ ఆపేసి ప్లేట్లో పెట్టి చూపిస్తా. ఫైనల్గా ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రైడ్ రైస్.
ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొత్తగా పెడుతున్నాం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్.